ప్రతి ఏడాది భోగిమంట దగ్గర నిలబడి మనమందరం ఏదో ఒకటి కాల్చేస్తుంటాం. పాత కుర్చీ, పాత బట్ట, పగిలిన బుట్ట. కాని నిజంగా కాలిపోతుందేమిటో మనకి చాలాసార్లు అర్థం కూడా కాదు. ఈ కథ భోగి ఎలా జరుపుకుంటామనే కాదు, భోగి ఎందుకు మన జీవితాల్లోకొచ్చిందో చెప్పే ఒక చిన్న మిడిల్ క్లాస్ కుటుంబం కథ. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న ఊరు. అక్కడ రామయ్య కుటుంబం. రామయ్యకి వ్యవసాయం ఒక్కటే ఆధారం. వర్షాలు బాగా పడితే సంతోషం, పడకపోతే అప్పుల భారం. ఏడాది మొత్తం పొలం, ఎండ, చలి, అప్పులు అన్నిటితో పోరాడిన తర్వాత మకర సంక్రాంతి సమయం దగ్గర పడుతుంది. ఇంట్లో అమ్మమ్మంటుంది, రేపు భోగి, పాతవి అన్నీ బయటకు తీసేయాలి. ఆ మాట వినగానే ఇంట్లో కదలిక మొదలవుతుంది. రామయ్య భార్య పిల్లలు కలిసి ఇంట్లో పాత సామాను బయటకు తీస్తారు. పగిలిన కుర్చీ, చిన్నప్పటి బుట్ట, ఎప్పుడో వేసిన బట్టలు. చూస్తే విలువలేనివే, కాని అమ్మమ్మ వాటిని చూపు తప్పకుండా చూస్తూ కూర్చుంటుంది. ప్రతి వస్తువు మీద ఒక జ్ఞాపకం. ఆమె నెమ్మదిగా అంటుంది, ఈ కుర్చీలో నీ నాన్న కూర్చుని పిల్లల్ని చదివించేవాడు. ఆ మాట విన్న క్షణంలో రామయ్యకి గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టనిపిస్తుంది. వాటిని కాల్చేయాలంటే మనసు ఒప్పుకోదు. ఇదే సమస్య. భోగివంట అంటే కేవలం పాత సామాన్లు కాదు, మనసులో దాచుకున్న పాత బాధలు కూడా. కాని వదలడం చాలా కష్టం. రాత్రవుతుంది, చలి పెరుగుతుంది, పల్లంతా నిశ్శబ్దం. తెల్లవారుజామున 4 గంటలు. ఒక్కసారిగా ఊరు మెల్లగా లేస్తుంది. ఇళ్ల ముందు చిన్న మంటలు, చలిలో వేడి. భోగిరోజు మకర సంక్రాంతికి ముందు రోజు జరుపుకుంటారు. పాత సంవత్సరానికి మౌనమైన వీడ్కోలు, కొత్త పంటలకి స్వాగతం. రామయ్య కుటుంబం కూడా మంట దగ్గర నిలబడుతుంది. అమ్మమ్మ చేతిలో ఒక పాత బట్ట, కళ్లలో నీళ్లు. ఆమె అడుగుతుంది, ఇది కాల్చితే నీ నాన్న జ్ఞాపకం పోతుందా? రామయ్య క్షణం ఆగి నెమ్మదిగా అంటాడు, జ్ఞాపకం మనలోనే ఉంటుందమ్మా, బరువు మాత్రం మంటలో వదిలేయాలి. మంటలో ఒక్కొక్కటి పడుతుంది. చిన్న మంట పెద్ద మంట అవుతుంది. చలి మధ్యలో ఆ వేడి ఏదో ధైర్యమిస్తుంది. పిల్లలు చేతులు చాచి వేడి తీసుకుంటారు. అమ్మ నవ్వుతుంది. ఆ నవ్వులో ఏదో తేలిక. ఆ క్షణంలో రామయ్యకి అర్థమవుతుంది, భోగి అనేది కాల్చడం కోసం కాదు, తీసివేయడం కోసం. పాత ఆలోచనలు, పాత బాధలు, పాత భయాలు, అవి మనలో ఉండిపోతే ముందుకు వెళ్లలేం. మెల్లగా సూర్యుడు ఉదయిస్తాడు. ఆకాశం కొంచెం ఎర్రగా మారుతుంది. మంటలు తగ్గిపోతాయి. కాని ఇంట్లో ఏదో తేలిక. భోగి అంటే పంట పండిన ఆనందం, చలి మధ్యలో వేడి, పాత సంవత్సరానికి ఒక మౌనమైన వీడ్కోలు. అమ్మమ్మ మంటవైపు చూసి ఒక్క మాట అంటుంది, కొత్తదానికి చోటివ్వాలంటే పాతది వెళ్ళాలి. ఎవరూ పెద్దగా మాట్లాడరు. భోగి మంట ఆరిపోతుంది. కాని మనసులో ఏదో భారం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అంతే.